నా అన్వేషణ పేరుతో వీడియోలు చేస్తున్న యూట్యూబర్ అన్వేష్ చేస్తున్న చెత్త పనులు శృతిమించుతున్నాయి. అదే పనిగా హిందూ దేవీ దేవుళ్లను అవమానించే వ్యాఖ్యలు చేస్తున్నారు. ఒక వీడియోలో ఆయన దేవుళ్ళు అన్నీ కల్పితాలు అంటూ మాట్లాడిన వ్యాఖ్యలు చాలా దరిద్రంగా ఉన్నాయి. ఇవి అభిప్రాయ స్వేచ్ఛ కాదని, మత భావాలపై నేరుగా దాడి అని విమర్శలు వస్తున్నాయి. మహిళల మీద హీరో శివాజీ గొడవలోకి ఎంటర్ అయిపోయాడు. మహిళలను గౌరవం పేరుతో మోసం చేస్తున్నారు అంటూ అవాకులు చెవాకులు పేలాడు. మహిళలపై తక్కువ చూపు, అవమానకర ధోరణి ఇందులో స్పష్టంగా కనిపిస్తోందని పలువురు ఆరోపిస్తున్నారు. ఈ అంశంపై నటి మాధవీలత తీవ్రంగా స్పందించారు. దేవుళ్లను, మహిళలను అవమానించడం కంటెంట్ కాదు, ఇది మానసిక వికృతి. ఇలాంటి వాళ్లకు సమాజం గట్టిగా బుద్ధి చెప్పాలి అంటూ ఆమె వ్యాఖ్యానించారు. వ్యూస్ కోసం దిగజారుడు స్థాయికి వెళ్లడం ప్రమాదకరమని ఆమె స్పష్టం చేశారు. అన్వేష్ వ్యాఖ్యలపై పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో కేసు నమోదయ్యింది. మత భావాలను దెబ్బతీసినట్టు, మహిళలను అవమానించినట్టు ఫిర్యాదు అందడంతో పోలీసులు కేసు నమోదు చేశారు. వివాదాస్పద వీడియోలను పరిశీలిస్తూ పోలీసు దర్యాప్తు కొనసాగుతోంది. సోషల్ మీడియా ఖాతాలు, వీడియో కంటెంట్ను పోలీసులు పరిశీలిస్తున్నట్లు సమాచారం. సోషల్ మీడియాలో అన్వేష్పై వ్యతిరేకత రోజు రోజుకు పెరుగుతోంది. అతని మీద చర్యలు తీసుకోవాలని నెటిజన్లు కోరుతున్నారు. హిందువులంతా అతడి ఛానల్ను అన్ఫాలో చేయాలన్న డిమాండ్ పెరుగుతోంది. Mind Media, the voice of India.